ఇప్పుడు షేర్ చేస్తాను నా ప్రోగ్రామ్ ది స్క్రీన్. ఇప్పుడు కాస్త Okay, ఫాస్ట్ గా వస్తుంది. Now I think you got the screen now. వస్తుంది చూడండి. వచ్చినప్పుడు చెప్పండి వచ్చిందా లేదా అని. okay. వచ్చిందా? నో మ్యామ్. ఇంకా రాలేదా? రాలేదు మేడం. ఒక్క నిమిషం. ఏం కనిపిస్తుంది మరి? Sharing screen. ఇప్పుడు కూడా రావట్లేదా? No, ma'am. రన్ అవుతుంది మేడం. ఓకే ఓకే. వస్తే చెప్పండి బేటా నాకు. ఓకే మ్యామ్. ఇస్తాను ఒకసారి మళ్ళీ ఇస్తాను. ఇప్పుడు కనబడుతుందారా? లేదు మేడం, మీరే కనిపిస్తున్నారు. నేనే అనిపిస్తున్నానా? Yes, ma'am. కనబడుతుంది. కనిపిస్తుంది మేడం. ఇప్పుడు కనిపిస్తుందా? గుడ్ గుడ్. ఓకే, నిన్న ప్రోగ్రామే కనిపిస్తుందా? Yes, ma'am. అవును మేడం. Yes, ma'am. Then today we are going to implement arrays kada. New దానిలో వెళ్దాం మళ్ళీ ఫైల్. Okay, ma'am. ఓకే మేడం. New source file. Okay. కనిపిస్తుందా ఇప్పుడు? లేదు మేడం, ఆ ప్రోగ్రామే కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే మేడం. అదేనమ్మా. ఓకే. Write a program to implement arrays. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నెంబర్స్ మనం 1 to 10 రీడ్ చేద్దాము. ఓకే. అదర్వైజ్ ఒక 10 నెంబర్స్ ర్యాండమ్ గా రీడ్ చేయాలి. 10 నెంబర్స్. ఓకే. రీడ్ చేసి వాటి సమ్ ఐడెంటిఫై చేయాలి. ఓకే. సో ఐమ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ arrays. Adding 10 numbers, 10 given numbers. Okay, using arrays. 10 given numbers using arrays. Example. ఏం చేయాలి? ఇంక్లూడ్ రాసుకుంటాం. ఓకే. క్లియర్ గానే ఉంది కదా? Yes, ma'am. ఎస్ మ్యామ్. Include conio.h. ఇక్కడ మనకి ఏవి లేవు కదా, ఏమంటారు, we don't have any function declaration. నార్మల్ ప్రోగ్రామ్ రాసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా ఐఎమ్ గోయింగ్ ఫర్ ద మెయిన్. ఫంక్షన్స్ ఏమైనా ఉంటే ముందే డిక్లేర్ చేసుకోవాలి. ఓకే. మేడం పైన హ్యాష్ రాయలేదు మేడం.
అందుకే రెడ్ చూస్తుందా అది. yes, ఓకే, ma'am. ఇది వాయిడ్ మెయిన్. మనకి ప్రోగ్రామ్కి ఇన్పుట్ ఏంటమ్మా? Input Variables, ma'am. Variables. అదే ఏంటి, ఎన్ని వేరియబుల్స్? 10 given numbers. 10 గివెన్ నెంబర్స్. సో 10 నెంబర్స్ ఇన్పుట్. అవుట్పుట్ వచ్చేసి Adding, madam. Adding సమ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. ఓకే, 10 numbers. Yes, ma'am. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇంట్ ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ అయితే మినిమం డిక్లేర్ చేసుకోవాలి కదా మనం. ఓకే, Yes, Yes, ma'am. ma'am. ఇంట్ 10 నెంబర్స్ కావాలి మనకి. 10 ఇంటీజర్స్ రీడ్ చేస్తున్నాం కాబట్టి మామూలుగా అరే లేకపోతే ఎట్లా డిక్లేర్ చేసుకుంటాం? n1, n2, n3 అట్లా రాసుకోవాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐఎమ్ రైటింగ్ n of 10 అంటే 10 నెంబర్స్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? Okay, ma'am. yes, Okay, ma'am. ma'am. తర్వాత వాటి సమ్ కూడా కావాలి, అన్ని యాడ్ చేస్తే వచ్చే సమ్ కూడా కావాలి. ఓకే, సమ్ Okay, ఇస్ ma'am. ఈక్వల్ టు ఐఎమ్ జస్ట్ ఇనిషియలైజింగ్ విత్ 0. ఓకే, 0. 0. అదర్వైజ్ అది డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ తీసుకుంటుంది. ఓకే, సమ్ ఇస్ ఈక్వల్ టు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎనీ Any number. 10 values. Okay, 10 number. enter any 10 10 values. values. 10 values. ఇప్పుడు ఏంటి, స్కాన్ఎఫ్ లో కూడా మనము ఇప్పుడు ఒక్కొక్కటి రీడ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ ద లూప్ ఇక్కడ. ఓకే, ఫర్ కంపల్సరీ లూప్ యూజ్ చేయాలి అరేస్ కోసం. ఓకే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు అది ఫస్ట్ ఇండెక్స్ ఏంటి? 0 కదా. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ 0. ఫస్ట్ నెంబర్ ఎలా ఉంటుంది? ఐ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఉంటుంది. సెకండ్ నెంబర్ 1, 2 అట్లా లాస్ట్ ఇండెక్స్ వరకు రాసుకోవాలి కాబట్టి ఐ ఈజ్ లెస్ దాన్ 10 అంట. 39. మనం ఇక్కడ 10 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి 9 కదా. ఓకే, సో ఐ ఈజ్ లెస్ దాన్ 10 అంటే అది 9 వరకు వస్తుంది. 0 to 9 వరకు వస్తుంది. ఈజ్ ఇట్ ఎనఫ్? Okay. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకుంటాం. ఇక్కడ ఏం రాద్దామంటే జస్ట్ మనం ప్రింట్ ఆఫ్ ఇట్లా నీట్ గా రాసుకుందాం. అంటే అక్కడ ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది కదా, ఫస్ట్ నెంబర్ అని, సెకండ్ నెంబర్ అని. ఓకే, ఎన్ ఆఫ్ ఇండెక్సెస్ ఎట్లా చూపిస్తామంటే ఈ స్క్వేర్ బ్రేసెస్ లోనే ఇస్తాం ఇండెక్స్. ఓకే, ఎన్ ఆఫ్ జీరో ఇండికేట్ ఫస్ట్ నెంబర్. ఎన్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఇవ్వమని అడుగుతాం మనం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ కదా. Madam, inverted commas పెట్టలేదు. ఏంటమ్మా? ఇన్వర్టర్. Inverted commas. ఎస్ ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, n is equal to. నెక్స్ట్ వచ్చేసి స్కాన్ఎఫ్ ఇక్కడ ఏంటి? %d ఇక్కడ కూడా, బికాజ్ అది కూడా మనకి ఇంటీజర్ టైపే కదా. %d ఒక్కొక్క ఎలిమెంట్ ని రీడ్ చేయాలి. సో కామా యాంపర్సెంట్ కూడా యూజ్ చేయాలి. ఓకే, యాంపర్సెంట్ అన్ని పాత దానిలాగానే ఉంటుంది, కాకపోతే ఇండెక్స్ ఇస్తాం ఇక్కడ. ఎన్ ఆఫ్ ఐ అంటే లూప్ ఫస్ట్ లో ఉన్నప్పుడు ఎన్ ఆఫ్ 0 రీడ్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ కి వెళ్ళినప్పుడు ఎన్ ఆఫ్ 1 రీడ్ అవుతుంది. థర్డ్ ఐటరేషన్ కి వెళ్ళినప్పుడు ఎన్ ఆఫ్ 2 రీడ్ అవుతుంది. ఫోర్త్ ఐటరేషన్ కి వెళ్ళినప్పుడు ఎన్ ఆఫ్ 3 రీడ్ అవుతుంది. ఓకే, అట్లానే రీడ్ అవుతుంది. స్టిల్ మనకి 9 ఎలిమెంట్స్ వచ్చేంత వరకు, అంటే 10 ఎలిమెంట్స్ వచ్చేంత వరకు, ఇండెక్స్ 9 వచ్చేంత వరకు. సో ఇలా రీడ్ అవుతుంది కదా మనకి కంటిన్యూగా. Okay. రీడ్ అయ్యాక ఏం చేయాలి? యాడ్ అయిన ఎలిమెంట్ మనం ఒకటి రీడ్ చేయాలి, సమ్ కి యాడ్ చేయాలి, అంతే కదా. సమ్ ప్లస్ ఎన్ ఆఫ్ ఐ. Okay. సో ఫైనల్ సమ్ లో ఏముంటుంది? అన్ని యాడ్ అయిన ఎలిమెంట్ ఉంటుంది మనకి. ఓకే, సో దీనికి ఏం చేస్తున్నాం? ఫర్ బ్లాక్ అయిపోయింది కదా. ఇంకా మెయిన్ బ్లాక్ లో లాస్ట్ లో రిజల్ట్ మనం రాయాలి. సో ప్రింట్ ఎఫ్ sum of given
10 elements. Person D అని ఇస్తాను, కామా ఏమిట్లా ఉంటుంది వాల్యూ అది. ఈ పర్సన్ డీకి ఏం రాసుకుంటాం మనం? మేడం పర్సన్ డి ప్లేస్ లో ఏం వేరియబుల్ రాయాలి ఇక్కడ కామా పెట్టి? N ma'am. ఐ ఐ N మేడం ma'am. అయి కాదు, చూడండి Sum. ఇక్కడ సమ్ ఆఫ్ గివెన్ 10 ఎలిమెంట్స్ ఈస్ పర్సన్ డి అంటున్నాం. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి? సమ్ మ్యామ్. సమ్ వస్తుంది, సమ్ రావాలి. ఓకే, ఫైనల్ సమ్ రాస్తాం ఇక్కడ. ఫైనల్ కమ్. ఏమైందిరా? మీకు అంతా కనిపిస్తుందా అక్కడ డిస్టర్బెన్స్ అవుతుందా? లేదు మేడం కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, అంతా అయిపోయింది ప్రోగ్రామ్. ఏం చేయాలి? వీ హ్యావ్ టు సేవ్ ఫస్ట్. ఓకే, ఫైల్ సేవ్. మేడం పైన హ్యాష్ పెట్టలేదు మేడం, ఎన్ని పెట్టారు ఓకేనా? పైన మేడం? ఒక్క పైన నిమిషం, యాష్ పెట్టలే మేడం, ఎన్ని పెట్టారండి? ఒక్క నిమిషం. ఇప్పుడైతే అరే సేవ్ చేసి మళ్ళీ చేంజ్ చేద్దాం. ఓకే, అరే ఓకే మేడం. కింద సి ఫైల్ లాగా స్టోర్ చేస్తాను. సేవ్. ఎక్కడ బుజ్జి? పైన మేడం, సెకండ్. ఇదా? యాష్ ఎక్కడనా? పైననా? పైన మేడం, ఓకే ఓకే, ఇక్కడ ఏదో సెకండ్ దాంట్లో ఎన్ని పెట్టారు మేడం? సెకండ్ దానిలో ఇదేనా? ఇదేనా? ఏముంది? ఇంక్లూడ్ ఉంది కదా. వచ్చింది మ్యామ్. లేదు మేడం, ఇప్పుడే మీరు ఎరేజ్ చేశారు, అదే అదే హ్యాష్ అదే పెట్టారు. అదే ఓకే కదా. సేవ్ చేయనా? మళ్ళీ సేవ్ చేద్దాం. దెన్ కంపైలేషన్కి వెళ్తున్నాం. ఎగ్జిక్యూట్ కంపైల్. ఎర్రర్ వస్తుంది. ఓకే, ఏం ఎర్రర్ వస్తుంది? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు మేడం ప్రింట్ చూడండి మేడం. ఏంటి? ప్రింట్ఎఫ్ ప్రింట్ఎఫ్ దగ్గర ఇస్ n ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు డాట్స్, అదే ఇన్వర్టెడ్ కామాస్ వచ్చాయి. కరెక్టే, అది ఎన్ ఆఫ్ 0 కాకుండా సారీ ఎన్ ఆఫ్ ఐ పెట్టాలి. ఎన్ ఆఫ్ పర్సన్ డి పెట్టాలి. ఎన్ ఆఫ్ పర్సన్ డి పెట్టేసి కామా ఐ పెట్టాలి ఇక్కడ. ఓకే, అంటే Okay, మనకు అలా రావాలి ఫస్ట్ ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి Okay, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఐ ఈజ్ అన్డిక్లేర్డ్. ఇక్కడ చూస్తున్నారా ఏమొస్తుంది? ఐ అన్డిక్లేర్డ్. ఓకే, ఓకే మేడం. అంటే ఐని డిక్లేర్ చేయకుండా వాడుతున్నాం మనం. ఫస్ట్ డిక్లేర్ చేయాలి కదా. ఓకే, నౌ యూ డోంట్ గెట్ ఇట్. ఇప్పుడు చూద్దాం. ఎగ్జిక్యూట్ వెళ్ళి కంపైల్. 0 ఎర్రర్స్ అండ్ 0 వార్నింగ్స్ వచ్చాయి ఇక్కడ. ఎస్ మ్యామ్. ఓకే, నేను ఇప్పుడు రన్ చేస్తాను. మీకు షేర్ చేసినాకనే వాల్యూస్ ఇద్దాము. ఓకే మ్యామ్. వచ్చిందా మీకు అది? ఎస్ మ్యామ్. వచ్చింది మేడం. ఎంటర్ ఎనీ 10 వాల్యూస్ అని ఎలా చూపిస్తుంది? n0 ఈజ్ ఈక్వల్ టు అని చూపిస్తుంది. అంటే ఫస్ట్ Yes, నెంబర్. ma'am. సపోజ్ నేను ఇట్లా 10 20 30 అట్లా ఇచ్చుకుంటూ వెళ్తాను. ఓకే, ఎంటర్ కొట్టగానే n1 అంటుంది, అంటే సెకండ్ వాల్యూ. ఓకే, Okay. లూప్ లో పెట్టాం కదా 10 టైమ్స్ మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, 20. ఓకే మ్యామ్. నెక్స్ట్ 34. అట్లా ఎన్ని వాల్యూస్ ఇస్తుంది మనకి? 56 67, ఏదో సమ్ వాల్యూస్. ఎన్ని వాల్యూస్ రీడ్ చేస్తాం అట్లా మనం? n of 9, 10 వాల్యూస్. అంటే 10 వాల్యూస్. ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ Okay, వచ్చేసి మనకి 9 ఉంటుంది, 0 స్టార్ట్ అవుతుంది. Okay. ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే ఏం రావాలి మనకి? సమ్ రావాలి మనం. వెరీ గుడ్, వచ్చేసిందా సమ్?
ఎస్ మేడం. Sum of given 10 element is 544. వచ్చిందా మీకు? 540. ఎస్ మేడం. ఎస్ మేడం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్ అరేస్. అంటే మనం ఇక్కడ అరేస్ డిక్లేర్ చేసాము, యూజ్ చేసాము, దాని మీద ప్రాసెసింగ్ కూడా చేసాము. ఓకే ఎస్ మ్యామ్. ఓకే, ఇది అర్థమైంది కదా మీకు? ఎస్ మ్యామ్. మళ్ళీ ప్రోగ్రామింగ్ అందరు చూసారు కదా, అది మళ్ళీ ప్రోగ్రామింగ్లోకి వెళ్దాం. ఎస్ మ్యామ్. సో ఇట్లా మనకు అరేస్ అనేది ఏ అరే అయినా ఉండొచ్చు. ఫ్లోటింగ్ అరే ఉండొచ్చు, స్ట్రింగ్ అరే ఉండొచ్చు, ఇంటీజర్ అరే ఉండొచ్చు. ఆఫ్ సిమిలర్ డేటా టైప్ అంటే ఒకటే డేటా టైప్ది తీసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కనబడుతుంది? ప్రోగ్రామ్ కనిపిస్తుందా మీకు? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఓకే, అరేస్ క్లారిటీ వచ్చింది కదా. దిస్ ఈజ్ డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ఏం లేదు, జస్ట్ డేటా టైప్ ఇవ్వాలి, దాని తర్వాత నేమ్ ఆఫ్ ది అరే ఇవ్వాలి. దిస్ ఇస్ నేమ్ ఆఫ్ ది అరే, దెన్ సైజ్ ఆఫ్ ది అరే. ఓకే, ఓకే. యూసేజ్ లో ఏం చేస్తామంటే ఇండెక్స్ యూజ్ చేస్తాం. ఏదైనా ఏ ఎలిమెంట్ ని తీసుకోవాలన్నా దాని ఇండెక్స్ యూజ్ చేస్తాం. అండ్ యాక్సెసింగ్ అండ్ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తామంటే యూజింగ్ లూప్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఓకే. అరే. ఇప్పుడు ఇంకో చిన్న ప్రోగ్రామ్ దీనిలో ఏం రాయొచ్చు? ఈసారి 10 ఎలిమెంట్స్ తీసుకొని సమ్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే 10 ఎలిమెంట్స్ తీసుకుందాం, ఒక ఎలిమెంట్ రీడ్ చేద్దాం. అంటే సెర్చింగ్ ఆపరేషన్ అంటారు దాన్ని. ఓకే, సెర్చ్ అంటే మనం ఇచ్చిన ఎలిమెంట్ ఆ అరేలో ఉందా లేదా అని చూడాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్ మ్యామ్. ఓకే మేడం. ఉంటే ఉందని చెప్తుంది, లేకపోతే లేదని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము? ఇంకోటి రాద్దాం. ఫైల్ write a program to find, otherwise write a program to search an element is in array or not. Okay, given array or not. Include stdio dot h include when an coin.io. dot h. coin.io dot అమ్మా చెప్పండి. void void main. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఈ మెయిన్ కి కూడా వాయిడ్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయకపోతే దాన్ని వాయిడ్ అని రాస్తాం. ఓకే, ఇంతకుముందు మీకు ఫంక్షన్ తెలియదు కాబట్టి వాయిడ్ అంటే ఏంటో అనుకున్నారు. ఏదైనా ఫంక్షన్ ఉండి దాన్ని ఏమి రిటర్న్ చేయకపోతే దానికి వాయిడ్ అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? సేమ్ ప్రీవియస్ లాగానే 10 నెంబర్స్ తీసుకుంటాం కదా. n ఆఫ్ int n of 10. ఓకే, కామా కీ అన్నమాట. అంటే ఇచ్చే ఎలిమెంట్ ఉందా లేదా అని చూద్దాం. ఓకే, కీ కామా ఇంకా ఐ కూడా కావాలి కదా, లాస్ట్ టైం చూసాం మనం. ఓకే, ఐ ఆల్సో వినేడ్. ఇప్పుడు ఏం చేద్దామంటే printf ప్రీవియస్ లాగానే సేమ్ 10 ఎలిమెంట్స్ అయితే ఫస్ట్ రీడ్ చేయాలి కదా. ఓకే, enter 10 elements /n, then scanf, sorry not scanf, we go for the again loop. ఒకటే కాదు కదా, అన్ని 10 రీడ్ చేయాలి కాబట్టి we have to go for the
For I is equal to 0, same I is less than 10, I plus plus. సేమ్ అప్పట్లాగానే ప్రింట్ఎఫ్ అంటే ఎలిమెంట్స్ కూడా రీడ్ చేసేటప్పుడు నీట్గా రావాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇన్ దిస్ ప్రింట్ఎఫ్ ఎన్ ఆఫ్ ఐ అంటే ఎన్ ఆఫ్ 0 ఐ వాల్యూ ఎన్ ఆఫ్ 2 అట్లా ఈజ్ ఈక్వల్ టు కూడా పెట్టుకుంటాం. సారీ ఐ కాదు డి పర్సెంట్ డి అక్కడ ఐ వాల్యూ రావాలి. ఓకే సో ఇన్ డి ప్లేస్లో మనకి ఏం రావాలి ఐ. ఓకే అంటే రన్ అయినప్పుడు అది ఎన్ ఆఫ్ పర్సెంట్ డి ప్లేస్లో ఫస్ట్ ఐటరేషన్లో 0 అని వస్తుంది, సెకండ్ ఐటరేషన్లో 1 అని వస్తుంది. మీరు ప్రీవియస్ ఎగ్జిక్యూషన్లో చూసారు కదమ్మా. ఓకే నెక్స్ట్ స్కాన్ఎఫ్ పర్సెంట్ డి ఎన్ ఆఫ్ ఐ యాంపర్సెంట్. ఓకే ఒక్కొక్క ఎలిమెంట్ రీడ్ చేస్తుంది యూజింగ్ ది. తర్వాత ఏం చేయాలి, ఇది ఓన్లీ రీడింగ్ చేయాలి, సెర్చింగ్ ఇప్పుడే చేయడానికి రాదు, ఇంకో లుక్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి ఎలిమెంట్కి ఫస్ట్ అయితే రీడ్ చేస్తాము, తర్వాత సెర్చింగ్ ఆపరేషన్ చేస్తాము. సమ్ అయితే అప్పుడే యాడ్ చేయొచ్చు కానీ దీనికి అట్లా రాదు. సో ఇది ఏంటి యాక్చువల్గా రీడ్ అరే, రీడింగ్ అరే ఎలిమెంట్స్, రీడింగ్ అరే ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏం రాస్తాం, మళ్ళీ ఫర్ లూప్ పెట్టుకొని సర్చింగ్ ఎట్లా చేస్తాము, మనం ఏదైతే రీడ్ చేయాలనుకున్నామో సారీ ఇక్కడ ప్రింట్ఎఫ్ రీడ్ చేయాలనుకున్న ఎలిమెంట్ని కూడా రీడ్ చేయాలి కదా. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్ టు సర్చ్, ఎంటర్ ఎలిమెంట్ టు సర్చ్ స్లాష్ ఎన్. ఓకే ఓకే తర్వాత స్కాన్ఎఫ్ సెర్చ్ చేసే ఎలిమెంట్కి ఏమని ఇచ్చాం మనం మేడం చెప్పమ్మా. ప్రింట్ఎఫ్ దగ్గర ఎంటర్ ఎంటర్ స్పెల్లింగ్. ఓకే ఓకే పర్సెంట్ స్కాన్ ఇక్కడ ఈ పర్సెంట్ ఈ ప్లేస్ లో స్కానర్ దగ్గర ఏమి ఇవ్వాలి మనం, ampersand n of I. ampersand n of I మేడం. ఎన్ఎఫ్ఐ కాదు, ఇక్కడ మనం లూప్ తీసుకున్నామా, ఇక్కడ ఏమైనా లూప్ అయిపోయింది, రీడింగ్ చేయడం అయిపోయింది, మనం ఇక్కడికే అయిపోయింది. ఇక్కడ పైన ప్రింట్ఎఫ్ లో ఏమని రాసాను, ఎంటర్ ఎలిమెంట్ టు సర్చ్ అంటే ఇక్కడ మనం 10 ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. 11th ఎలిమెంట్ వచ్చేసి ఏంటి, మనం ఏదైతే సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇవ్వాలి. అది వెయిటింగ్ మై పాయింట్. సో ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ చేస్తాం మనం, కీ అంటున్నాం. సో ఎంపర్సెంట్ కీ. అది వెయిటింగ్ మై పాయింట్. ఓకే మ్యామ్. యాక్చువల్గా 10 నెంబర్స్ రీడ్ చేయాలి, ఏ నెంబర్స్ని సర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని కూడా మనం రీడ్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఈ కీ అనేది అర్రేలో ఉందా లేదా అని చూడాలి. ఓకే మేడం మేడం చెప్పరా, ఎవరో టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టారు, కొంచెం తగ్గి ఉంచారు చెప్పారా మేడం? నాన్న ఎవరా మా టీవీ వాల్యూ పెట్టింది, కాస్త తగ్గించండి, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. మీకు డిస్టర్బెన్స్ అవుతుందా? ఎస్ మ్యామ్, సాంగ్ వినపడుతుంది. అది చూస్తున్నారేమో అయితే. చెప్పండి మేడం. చెప్తాను.
ఓకే చెప్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ లూప్ వచ్చేసి ఏం చేస్తాం మనం ఇక్కడ మళ్ళీ కూడా 10 టైమ్స్. ఇక్కడ యాక్చువల్గా సర్చింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనం తీసుకున్న కీ వాల్యూని ప్రతి ఎలిమెంట్ తో చెక్ చేయాలి వెదర్ ఈక్వల్ అవుతుందా లేదా అని. ఈక్వల్ అయితే అర్థం ఏంటి, అది ఆ ఎలిమెంట్ అరేలో ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, అంటే అలా అది ఎక్కడైనా మ్యాచ్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ తో మ్యాచ్ అవ్వచ్చు, సెకండ్ ఎలిమెంట్ తో మ్యాచ్ అవ్వచ్చు, థర్డ్ ఎలిమెంట్ తో మ్యాచ్ అవ్వచ్చు. సో మనం అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చేసేయచ్చు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే మ్యామ్. I is equal 0, I is less than or equal 9, I plus plus. ఈ లూప్ దేనికోసం యూజ్ చేస్తున్నాం, సర్చింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఓకే సర్చింగ్ ఆపరేషన్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ తీసుకుంటాం. ఇఫ్ తీసుకొని ఏం రాస్తాము, ఎన్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచే స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ ఇటరేషన్ లో ఇఫ్ ఎన్ ఆఫ్ ఐ ఇస్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ అయితే, మీకు అసైన్మెంట్ ఈక్వల్ కి కంపారిజన్ ఈక్వల్ కి డిఫరెన్స్ తెలుసు కదా. అసైన్మెంట్ కి ఏమో 1 ఈక్వల్, కంపారిజన్ కి 2 ఈక్వల్స్ యూజ్ చేస్తాం. 2 ఈక్వల్. ఇఫ్ ఎన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కీ, అంతే కదా, కండిషన్ మేక్ చేయాలి. ఇఫ్ ఎన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు కీ అయితే ఏం చేయాలి మనం, ఈక్వల్ అంటే ఏం చేయాలి, సర్చింగ్ ఆపరేషన్ అంటే సక్సెస్ అయినట్టు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? yes ma'am. ఇఫ్ ఎన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ కీ అయితే ఏం చేయాలి, వీల్ బ్రేక్ ఇట్. బ్రేక్ అవసరం లేదు, ఇంకా మిగతా దాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా. ఓకే, yes ma'am. ఎల్స్ ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఐటరేషన్ కి వెళ్తుంది. ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఐటరేషన్ కి వెళ్తుంది. దీని తర్వాత ఏంటి, ఇది మనకు బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక ఎక్కడికి వెళ్తుంది, ఎండ్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. ఓకే, అంటే మీకు బ్రేక్ తెలుసుగా, మనం స్విచ్ కేసులో రాసుకున్నాం కదా. ఇది అయితేనే బ్రేక్, అదర్వైజ్ మళ్ళీ మనకి లూప్ లోకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం రాయాలి, అంత అయిపోయాక, లూప్ అయిపోయాక మనం చెక్ చేయాలి. ఇఫ్ ఐ ఈస్ ఈక్వల్ టు 9 అయితే అర్థం ఏంటి, అన్ని చెక్ చేశాక కూడా అది సక్సెస్ అవ్వలేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, అప్పుడు ఏం రాయాలి, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ 9 printf key not found. Okay, key not found. అదర్వైజ్ మ్యాచింగ్, నో మ్యాచింగ్ అని అన్నా చేయొచ్చు, ఏదైనా రాయొచ్చు, మీ ఇష్టం ఏదైనా రాసుకోవాలి. ఎల్స్ ఏంటి అంటే ఎక్కడో మధ్యలోనే ఐ వాల్యూ 3 ఉన్నప్పుడు, సపోజ్ 4th ఎలిమెంటో 5th ఎలిమెంటో ఉన్నప్పుడు అది మ్యాచ్ అయింది అనుకోండి, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, బ్రేక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఐ వాల్యూ 9 ఉంటుందా, లెస్ దాన్ 9 ఉంటుందా? లెస్ దాన్ 9 ఉంటుంది మేడం. అంటే ఎల్స్, ఇక్కడ ఎల్స్ సాటిస్ఫై అవుతుంది కదా. ఓకే, సో అప్పుడు ఏం రాయాలి, ప్రింట్ఎఫ్ కీ ఫౌండ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? కీ ఫౌండ్ అంటే దిస్ ఇస్ అబౌట్ యువర్ సర్చింగ్ ఆపరేషన్. ఎస్, ఇక్కడికి అయిపోయిందిగా. అన్నింటికి క్లియర్ గా పెట్టుకున్నామో లేదో చూడాలి. ఈ ఫర్ లూప్ బ్లాక్, ఈ ఫర్ బ్లాక్, మెయిన్ కి అన్నింటికి క్లోజ్ వచ్చేస్తుంది. ఇఫ్ కి ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ బ్లాక్. 2 స్టేట్మెంట్స్ ఉంటే ఐ విల్ టేక్ బ్లాక్. సో ఇప్పుడు ఏం చేద్దాం, సేవ్ చేద్దామా దీన్ని. సేవ్ సెర్చ్ అని ఇస్తాను. సెర్చ్ సి ఫైల్. ఓకేమా? ఇప్పుడు ఏం చేయాలి, రన్నింగ్ ఎగ్జిక్యూట్కి వెళ్ళాలి కదా, కంపైల్ చేద్దాం ఫస్ట్. వచ్చిందా ఎర్రర్ 0 అండ్ వార్నింగ్ 0 అని వచ్చిందా? దెన్ ఐ విల్ గో ఫర్ ద రన్ అమ్మా, ఎగ్జిక్యూట్. రన్ చేసి మీకు షేర్ చేశాకనే వాల్యూస్ ఇస్తాను. ఓకే, ఓకే మ్యామ్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందా ఎంటర్ 10 ఎలిమెంట్స్ అని?
A0 Yes, suppose 23 ఇచ్చాను 45 థర్డ్ ఎలిమెంట్ 56 67 890 ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం ఓకే 567 77 11 12 10 ఎలిమెంట్స్ అయిపోయాయి కదా 10 ఎలిమెంట్స్ రీడ్ చేశాక ఏమవుతుందా ఫస్ట్ ఫర్ లూప్ రీడింగ్ అయిపోయింది సెకండ్కి వచ్చేసి ఎంటర్ ఎలిమెంట్ టు సెర్చ్ ఇప్పుడు ఉన్న ఎలిమెంట్ ఇద్దామా లేని ఎలిమెంట్ ఇద్దామా ఉన్న ఎలిమెంట్ ఇద్దాం మేడం. చెప్పండి ఏ ఎలిమెంట్ ఇద్దాం 77 ma'am. 77. 77 ఓకే వెరీ గుడ్ 77 ఇస్తున్నాం ఓకే ఎంటర్ చేయనా ఏమనొచ్చింది కీ ఫౌండ్ అని వచ్చింది మేడం. ఫౌండ్ అని వచ్చింది ఓకే అర్థమైంది కదా మీకు ఓకే మ్యామ్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం ఓకే ఓకే మీకు ఇప్పుడు ఏం కనబడతలేదా స్క్రీన్ కనబడట్లేదు మేడం, మీరు కనబడుతున్నారు. ఓకే ఓకే నేను ఇది తీసుకుంటాను మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి అది ప్రోగ్రామ్ కనబడుతుందా మళ్ళీ ఎస్ మేడం. మళ్ళీ ఎగ్జిక్యూట్కి వెళ్ళి రన్ చేస్తున్నాను ఓకే Okay, ఈసారి కూడా మీకు షేర్ ఇస్తాను షేర్ చేశాకనే ఐ రన్ ఓకే షేర్ ఓకే ఇప్పుడు ఎలిమెంట్స్ ఏవో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళండి నేను ఇస్తూ వెళ్తాను 62 62 37 37 21 21 15 15 26 26 100 100 250 250 ఓకే 160 160 16 16 ఇంకా లాస్ట్ 90. ఇప్పుడు లాస్ట్ టైం మనము సక్సెస్ఫుల్ సర్చ్ చూసాం కదా ఇప్పుడు అన్సక్సెస్ఫుల్ చూద్దామా ఓకే మేడం. అంటే లేని ఎలిమెంట్ చెప్పాలి ఇప్పుడు 22 లేదు కదా పక్కా చూసుకున్నారా అన్ని ఎస్ మేడం. ఇప్పుడు ఏమని వచ్చింది కీ నాట్ ఫౌండ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ అంటే 62 తో చెక్ చేసింది 37 తో చెక్ చేసింది 21 తో చెక్ చేసింది 15 తో చెక్ చేసింది 15 26 100 250 160. ఎస్ అంతవరకు చెక్ చేసింది కాబట్టి ఆటోమేటిక్ ఏమని వస్తుంది మనకు ఆ వాల్యూ 9 ఉంటుంది కాబట్టి సో కీ నాట్ ఫౌండ్ అన్ని చెక్ చేశాక అంటే మాక్సిమం ఇండెక్స్ వచ్చేస్తుంది సో నౌ ఇట్ ఈస్ కీ నాట్ ఫౌండ్ ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఎస్ ఎస్ మ్యామ్. మ్యామ్. ఓకే ప్రోగ్రామ్ వచ్చిందా మళ్ళీ ఎస్ మ్యామ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా అరే అంటే ఏంటి అని ఎస్ మ్యామ్. ఓకే వీటి మీద మనం సార్టింగ్ కూడా చేస్తాం అంటే ఇప్పుడు అన్సార్టెడ్ గా ఇవ్వచ్చు మనం ఇచ్చిన ఎలిమెంట్స్ వీ హ్యావ్ టు డూ సార్టింగ్ విత్ దట్ ఎలిమెంట్స్ ఆర్ యు గెటింగ్ మీ పాయింట్ సపోజ్ నేను 42 50 60 అట్లా ఏదో ఇస్తాను అదర్వైజ్ 42 3 తర్వాత 10 అట్లా ఇస్తాను అన్ని ఆర్డర్డ్గా ఉన్నాయి ఆర్డర్డ్గా రావాలి ఐదర్ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ ఆర్డర్లో రావాలి సో దట్ యూ కెన్ ఆల్సో వర్క్ విత్ అరేస్ ఇంకో ప్రోగ్రామ్ వచ్చేసి సర్చింగ్ ఆపరేషన్ సార్టింగ్ ఆపరేషన్ కూడా చేయొచ్చు ఓకే ఓకే మేడం. సార్టింగ్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సార్ట్స్ ఉంటాయి మనకి అదొకటి చేయొచ్చు ఓకే బబుల్ సార్ట్ అని క్విక్ సార్ట్ అని ఇవన్నీ మళ్ళీ మీరు డేటా స్ట్రక్చర్స్ చదివినప్పుడు చెప్తారు మనం జనరల్గా అయితే బబుల్ సార్టే యూజ్ చేస్తాము ఆ లాజిక్ రాసి మనం వర్కౌట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు దానికంటే ముందు మనం సార్టింగ్ కంటే ముందు ఆల్రెడీ మనము ఫైండింగ్ ద బిగ్ నెంబర్ అమాంగ్ ద టూ రాసామా ఎస్ మేడం. అట్లానే ఫైండింగ్ ద స్మాల్ నెంబర్ అమాంగ్ ద టూ అమాంగ్ ద 3 కూడా రాసాం కదా ఎస్ మేడం. నౌ ఐ గో ఫర్ ద ఫైండింగ్ ద బిగ్ నెంబర్ అమాంగ్ ద ఆల్ ద నెంబర్స్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ఆర్ యు గెటింగ్ ఓకే మేడం.
So we are going Yes, to write ma'am. a program to find biggest element among the given array list. Erase. Okay, Okay, ma'am. మీకు ప్రోగ్రామ్ క్లారిటీ వచ్చింది కదా? ఓకే, Yes, madam. సో న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, write a program to find biggest number in given array. Erase. Given array. Okay, include stdio dot h on io dot h. Next, void main. Main. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్. ఇక్కడ కూడా నెంబర్స్ మనం 10 రీడ్ చేద్దాం. ఓకే, ఇచ్చిన 10 లో బిగ్గెస్ట్ ఏది? ఇక్కడ బిగ్ అని కూడా డిక్లేర్ చేసుకోవాలి. బిగ్ డిస్ప్లే చేయాలి కదా మనం. Okay, బిగ్ కూడా ఐ కూడా కావాలి ఒకటి ప్రాసెసింగ్ కి. మనకి ఆల్రెడీ చూసాం, అరే రీడ్ చేయాలంటే ఐ కంపల్సరీ ఉండాలి. లూప్ వేరియబుల్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ as the loop variable. Same printf enter any n numbers. తర్వాత ఏం చేస్తాం, లూప్ తీసుకోవాలి. 10 నెంబర్స్ రీడ్ చేయాలంటే ఒకటే స్కాన్ఎఫ్ తో రాదు కదా. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద లూప్. I is equal 0. Yeah, I is equal 0. I is less than 10. I plus. plus. ఓకే మా. ఇక్కడ ఏం చేయాలి, ప్రింట్ఎఫ్ ఇంత ముందు లాగానే సేమ్. దిస్ ఇస్ వాయిస్ కూడా ఓకే ఉంది కదా. వచ్చింది. శ్రీకళ చిన్నగా ఫోన్ ఓకే. సారీ